ఇవాళ వరంగల్ జిల్లాలో నాకంటూ ప్రత్యేకమైన స్థానం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. దాన్ని గౌరవంగా దానికోసం నేను పనిచేస్తా. ఖచ్చితంగా నా వంతు భారతీయ జనతా పార్టీ ముందు పోవడంలో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆ కార్యవర్గ సభ్యుడు పదవి కూడా రాకుండా మీ వరంగల్ జిల్లాలో సీనియర్ బీజేపీ నాయకులు అడ్డుపడ్డారని కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా? తప్పకుండా. అంటే ఎవరికైనా మన ప్లేస్లో కొట్లాడతారు కదా, నాకు కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కావాలని అడుగుతారు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసిర్రు. తర్వాత అదే జిల్లా పార్టీ కూడా వాళ్ళకి సంబంధించిన మనిషికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వస్తే బాగుంటుంది, రేపు నరేష్ తోటి అయితే తట్టుకోలేము ఎందుకు అనే ఆలోచన చేస్తారు కాబట్టి మనం ముందు పోవడం ఇష్టం లేదు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసినా నేను అదే అంటున్నా, రాష్ట్ర పార్టీ నరేష్ దగ్గర ఆ స్కిల్ ఉంది, ముందుకు తీసుకుపోగలుగుతాడు, రేపు పార్టీకి ఉపయోగపడతాడని ఇలా అనౌన్స్ చేసిర్రు. దానికి నేను బాధ్యతగా దాన్ని గౌరవిస్తూ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పని చేస్తానని నేను అనుకుంటున్నాను. ఆ వరంగల్ పట్టణంలో మీ సొంత అన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. అవును. మీరు ప్రస్తుతానికి బీజేపీ పార్టీలో ఉన్నారు. అవును. అన్న బీఆర్ఎస్, తమ్ముడు బీజేపీ. ఏంటి అసలు రాజకీయంగా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం మా ఫ్యామిలీనే ఒక పార్టీలో అన్న, ఒక పార్టీలో తమ్ముడు లేడు కదా, చాలా కుటుంబాలలో ఉన్నారు. ఏ రోజు మా అన్న నేను అడగలేదు, నన్ను కూడా మా అన్న ఇప్పుడు మీరు అడిగిరు ఈ క్వశ్చన్, కానీ ఏ రోజు కూడా నువ్వు భారతీయ జనతా పార్టీలో ఎందుకు కొనసాగుతానో టీఆర్ఎస్ పార్టీలకు రాని ఆయన అడగలేదు, నేను అడగలేదు ఆయన భారతీయ జనతా పార్టీలకు రాలేదు. ఎందుకంటే వాళ్ళ సొంత విషయము, ఎట్లా పోతే బాగుంటుందని వాళ్ళ ఆలోచన విధానం బట్టి పోతారు కాబట్టి ఇదైతే నేను పెద్దదిగా ఆలోచించలేదు. కొత్త క్యాడర్ తయారవ్వాలన్నా, కొత్త నాయకత్వం తయారవ్వాలన్నా మీలాంటి వాళ్ళని చూసి ఎలా తయారవుతుంది అసలు నాయకత్వం? అన్నతోటి తిరగాలన్నా, తమ్మునితోటి తిరగాలన్నా, అసలు ఎక్కడ తిరగాలి? నాతోటి ఎక్కువ తిరిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, నరేష్ అన్న మంచి పార్టీలో ఉన్నాడు, మంచిగా సర్వీస్ చేస్తున్నాడు. మన లక్ష్యం ఒకటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ప్రజలు ఎక్కువ భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గురించి ఏమనుకుంటుందో అన్న తీసుకొచ్చి తమ్ముడు చెప్తాడు, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమనుకుంటుందో తమ్ముడు తీసుకుపోయి అన్న చెప్తాడు. వీళ్ళిద్దరి వల్ల ఒక చీకటి ఒప్పందం ఉందనేసి రెండు పార్టీల మధ్యన ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదంటారా? అసలే వాస్తవం కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా రాజకీయ విశ్లేషణ ఎప్పుడు చేయము, ఏ విషయాలు మాట్లాడుకోము. మా కుటుంబ విషయాలు, మా మంచి చెడులు, మా ఓన్లీ ఇంటికి సంబంధించిన విషయాలే మాట్లాడతాం, కానీ రాజకీయ విషయాలు మాట్లాడడం. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మా ఇంట్లోనే డిబేట్ జరుగుతుంది. కేసీఆర్ గొప్ప అని ఆయనే, మోడీ గారు గొప్ప అని నేనని, అవసరమైతే ఒక చిన్న వివాదం జరుగుతుంది, కానీ ఆ చీకటి ఒప్పందాలు చేసేంత స్థాయి లేదు. చీకటి ఒప్పందాలు చేసి ఇప్పుడు చేసే అవసరం కూడా మాకు లేదు. ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండ ఎర్రబెల్లి దయాకర్ ఇంత పెద్ద నాయకులను మీరు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? వాళ్ళు మొన్న కొండ సురేఖ గారు రాముణ్ణి ఒక మాట అన్నది, ఆ మాట అన్నందుకు మేము ఎట్లా ఖండించాలనో అట్లా ఖండించినాం. అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రయాణం చేస్తూ పోతున్నాం. ముందట ఎంత పెద్ద లీడర్ ఉన్నా, ఎవరున్నా మనం పనిచేయడం ఆగది, మనం అడగడం కూడా ఆగదు. ఎందుకంటే ఆ సమస్య ప్రజలకు అవసరమైందా, ఆ మాట ఈ సమాజానికి ఉపయోగపడతా అంటే మేము ఖచ్చితంగా ముందుంటాం. లీడర్ గురించి కాదు కదా మనం పనిచేసేది, ప్రజల గురించి పనిచేస్తున్నాం. నిష్పక్షపాతంగా మనం పనిచేస్తే ప్రజలే మనల్ని గుర్తిస్తారు, మనకు అవకాశం వచ్చిన రోజు మనల్ని కూడా ముందు పెడతారు. గత ఎన్నికల్లో మీరు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గట్టి ప్రయత్నం చేసి టికెట్ ఆశించడంలో, అలాంటిది నరేష్ గారు, ఎర్రబెల్లి దయాకర్ వాళ్ళ ఫ్యామిలీకి మీరు కాంప్రమైజ్ అయ్యారనేసి ప్రచారం జరుగుతుంది అంటున్నాను నేను. అడగడంలో తప్పులేదు కదా. ఇప్పుడు మనము పార్టీలోకి వచ్చి పని చేస్తున్నాము, మనకు స్వార్థం, మనం రాజకీయంగా ఎదగాలి, మనకు టికెట్ కావాలని అడగడంలో తప్పులేదు. అది ప్రదీప్ రావు గారికి కూడా తెలుసు. ఓకే, మనం టికెట్ అడుగుతున్నామని, కానీ ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. నా కోసం తమ్ముడు పని చేయి, నీకు భవిష్యత్తు ఉంది, ఏజ్ ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఫ్యామిలీని సేవ్ చేయడం కోసం తప్పుకున్నారా మీరు? సేవ్ చేయడం కోసం కాదు, పార్టీ కూడా చెప్పినట్టు వినాలి. మనం పార్టీ ఇప్పుడు నాకున్న కోరికని పార్టీ మీద ప్రజెంటేషన్ చేసిన, ఈసారికి నీకు అవకాశం లేదు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారికి అవకాశం ఉంది, నువ్వు కలిసి పని చేయాలని పార్టీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రదీప్ రావు గారు కూడా మనల్ని అడిగిండు, తమ్ముడు ఈసారి నువ్వు పని చేయి, కుటుంబపరంగా కూడా అన్న మాకు చాలా దగ్గర, రాజకీయంగా మేము అడిగినా కూడా ఆయనకు అవకాశం ఉంది, గెలుస్తాడనే స్కోపు ఆ వాతావరణం అట్లుంది కాబట్టి మనం కూడా సపోర్ట్ చేసినాము. అన్న గెలుపులో మనం కూడా ఉండాలనే ఉద్దేశంతో మన వైపు నుంచి కూడా సహాయ శక్తిలో పనిచేసినాం. కొంచెంలో మిస్ అయింది అంతే. బీజేపీ పార్టీ యువతకు పెద్ద పీఠావి అవుతుందనేసి ప్రచారం జరుగుతుంది. ఇలా రానున్న రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉందనుకోవచ్చా బీజేపీ పార్టీలో? మా భారతీయ జనతా పార్టీలో నాకు తెలిసి 43 years అంటే యంగెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నేనే.
అంటే యూత్కి అవకాశాలు ఇస్తుంది అనేది నేనే కదా నిదర్శనం. అంటే నన్ను ముందు పెట్టింది కదా, ఇప్పుడు మంచి బాధ్యత ఇచ్చింది, గౌరవమైన బాధ్యత. వరంగల్లో జిల్లాలో పోతే మనకంటూ ఒక మంచి గౌరవం కల్పించింది పార్టీ.